పొద్దున్నే లేచి ఈ ప్రాతస్నానం చేసి దీపం వెలిగించడం అంటే ఈ ఫిలాసఫీ ఫాలో అవుతే మనిషికి వచ్చే మంచి ఏంటి? ఏ మనిషి అయితే తరించాలనుకుంటున్నారో ప్రొద్దున పూట లేవాల్సిందే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. అర్లీ టు బెడ్, అర్లీ టు రైస్, కీప్స్ అ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. మీరు కూడా ప్రొద్దున్నే లేస్తారనుకుంటున్నారు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు రోజు? 4కి లేస్తారు. మీ ప్రేక్షకులకు చెప్పండి, 4 o'clock లేస్తున్నారు మా సుధీర్ గారు. కాబట్టి మీరు కూడా లేవటం ప్రారంభం చేసుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి. ప్రొద్దున్నే లేస్తే, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను ఎందుకు ప్రొద్దున్నే లేవాలంటారు అంటే, ఒకసారి 8-9 తర్వాత డే స్టార్ట్ అయిపోతుంది. డే స్టార్ట్ అయిపోతే ఇక ఆగదు. అవును. రాత్రి పడుకునేంత వరకు అది ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మీకంటూ మీకు సమయాన్ని తీసుకోవాలి అంటే, అది చదువో కానీ, ఫిట్నెసే కానీ, పూజనే కానీ, ఏదైనా సరే మీరు చెయ్యాలి అనుకుంటే మీకు ఉండాల్సిన సమయం ఆ ప్రొద్దున పూటే. అవునా కదా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ 100%. కాబట్టి ప్రొద్దున పూట లేవాల్సిందే. చాలా మంది అడుగుతారు, ప్రొద్దున పూట ఎలా లేవాలి ప్రభుజీ అంటే, ప్రొద్దున పూట లేవాలంటే త్వరగా పడుకోవాలి, అంతే. అవునా కదా? మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు చెప్పండి? 9 గంటలకు పడుకుంటారు. 9 గంటలకు పడుకుంటేనే 4 గంటలకు లేవగలం. మన వాళ్ళకి ఏంటంటే అలవాటు, ఫోన్ పట్టుకొని ఇలా రాత్రి అంతా 1 గంట 2 గంటల వరకు అదేదో ఓటీటీ అట వాటిలలో ఏవో ఒకటి చూసుకుంటూ ఉంటారు. ప్రొద్దున పూట లేవలేదు. ఫస్ట్ మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీకు కావాల్సింది, మీరు ప్రొద్దున పూట లేవాలి అంటే కావాల్సింది డిజైర్, ఇచ్ఛ. నేను ప్రొద్దున పూట లేవాలి అనే ఒక సంకల్పం మన దగ్గర ఉండాలి.